ఏలూరు జిల్లాలో పులిని బంధించడానికి ఫారెస్ట్ అధికారులు సమాయత్తమయ్యారు. పలు మండలాల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. దీంతో పులిని బంధించే బోన్లు ఏర్పాటు చేసేందుకు తిరుపతి నుంచి ప్రత్యేక టీం చేరుకుంది. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో పులి సంచారంపై జనమంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్న ఇప్పటికే పులికి సంబంధించిన బోన్ను ఫారెస్ట్ అధికారులు తెప్పించడం జరిగింది. ఈ పులి బోన్ ద్వారా అంటే ఎక్కడైతే అది సంచరిస్తుందో నీరు తాగడానికి వెళ్తుందో దాని దగ్గర ఇది పెడతామని చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ సీసీ కెమెరాలను కూడా వారు తెప్పించడం జరిగింది. పులి సంచారాన్ని రికార్డ్ చేయడానికి దాని రూట్ మ్యాప్ని ఇది చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. రీసెంట్గా అంటే తాజాగా చూసుకుంటే ఎప్పుడో గత నెల రోజుల క్రితం 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పులి వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. బేవడోలు జాతీయ రహదారి మీద పులి సంచరిస్తుంది, పెద్ద పులి అంటూ కూడా ఓ చిరుతపులికి సంబంధించిన వీడియోల్ని కొంత సర్క్యులేట్ జరిగింది. అయితే వీటన్నింటినీ ఫారెస్ట్ అధికారులు ఖండించారు. ఈ పెద్ద పులి పాపికొండలకి చెందిందిగా వీరైతే గుర్తించామని చెప్తున్నారు. పాదముద్రల ద్వారా అది 15x15 మగపులిగా కూడా గుర్తించామని ఇప్పటికే డిఎఫ్ఓ రవీంద్ర దామ చెప్పడం జరిగింది. మరోపక్క ఇప్పటికే తిరుపతి నుండి ప్రత్యేక టీములు తీసుకొచ్చారు. ఈ టీముల ద్వారా కొంత ఈ పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ పెద్ద పులికి సంబంధించి ఏదైనా ఎక్కడైనా విజిబిలిటీ ఉంటే ఎక్కడైనా కనపడితే తప్పకుండా ఫారెస్ట్ అధికారులకి తెలియజేయాలంటూ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను అధికారులు ఇక్కడ ప్రజలకి ప్రశ్నల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మరోపక్క ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా ఇప్పుడు ఏలూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద పులి మా గ్రామంలో కనపడిందంటే కూడా అందరూ వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా కొంత ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని అధికారులు కూడా ఖండించడం జరిగింది. అయితే ఈ తిరుపతి టీం వచ్చిన తర్వాత వీరు కొంత ఈ పెద్ద పులి తిరిగే ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే చల్లచింతలపూడి, పెరుగుగూడెంతో పాటుగా నల్లజర్ల, అయ్యవరం గ్రామాలకు సంబంధించి ఇక్కడ పెద్ద పులి పాదముద్రలను అధికారులు ఈ మౌల్డ్ ద్వారా సేకరించడం జరిగింది. ఇది మగపులిగా కూడా వారు గుర్తించడం జరిగింది. దీన్ని అయితే ప్రజలు ఊహాగానాలు నమ్మొద్దు, సోషల్ మీడియాకి సంబంధించి వీడియోలను కూడా నమ్మొద్దని ఫారెస్ట్ అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎవరన్నా ఈ పెద్ద పులిని చూసినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి చెప్పాలని కూడా ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికీ ఆవుల మీద దాడి చేసిందంటూ కూడా కొంత ఊహాగానాలు చేశారు. అయితే అది పులి కాదంటూ ఫారెస్ట్ అధికారులు నిర్ధారించడం జరిగింది. కేవలం ఆయన నల్లజర్లతో పాటుగా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ పెరుగుడు అట్లాగే చల్లచింతలపూడికి సంబంధించిన గ్రామాలు, అయ్యవరం గ్రామాల్లో ప్రస్తుతం పులి సంచరిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామాల్లో అవేర్నెస్ కల్పించారు. ఉదయాన్నే రాత్రి బీట్లు కూడా తిరుగుతున్నామని చెప్పారు. ప్రజలెవరూ బయటికి రావద్దు, అట్లాగే పశువులు తమకు సంబంధించిన పశువులు కానీ ఏదైతే పాడి ఉంటుందో వీటన్నిటిని కూడా బయటికి పంపించొద్దు, లోపలే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కువ వెలుతురు ఉండే ప్రాంతాలు లైటింగ్ కూడా ఎక్కువ ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట ప్రజలెవరూ ఒంటరిగా సంచరించొద్దు అని కూడా ఇటు పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఎక్కడైతే ఈ పులి సంచరిస్తుందో ఈ గ్రామాలకి సంబంధించి పూర్తి నిఘా అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే తిరుపతి నుండి ప్రత్యేక టీం కూడా ఇక్కడ చేరుకుంది. డిఎఫ్ఓ రవీంద్ర దామాతో పాటుగా ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఏకే నాయక్తో పాటుగా ఇక్కడ ఉన్న జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారులు కూడా పూర్తిగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ పులికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా దాన్ని బంధించి తిరిగి మరలా అడవిలో వదిలిపెడతామని కూడా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.